నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, రెండు బెస్ట్ సాఫ్ట్వేర్స్ అనమాట. దేనికంటే రైటింగ్ అనమాట, డాక్యుమెంట్స్కి అంటే మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా, దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అనమాట ఈ రెండు సాఫ్ట్వేర్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్రీ టు యూజ్ అనమాట, పైసలు ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్కి మీరు పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఇవైతే ఫ్రీ టు యూజ్ అనమాట. అండ్ ఫస్ట్ సాఫ్ట్వేర్స్ గురించి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ సాఫ్ట్వేర్ చూసుకుంటే మాత్రమే ఓన్లీ ఆఫీస్ అన్నమాట. సో ఇది ఓన్లీ ఆఫీస్ 8.0 అయితే తీసుకొచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. సో ఇది ఓన్లీ ఆఫీస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ బై, ఇది ఫ్రీ టు యూజ్ అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు ఇందాకనే కొన్ని రోజులు మింగట్నే ఓన్లీ ఆఫీస్ డాక్ 8.0 అని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి బై. ఇక్కడ మీరు యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూసుకోవచ్చు బై. నేను ఇంతకుముందు చెప్పుకున్నా కదా, ఇది విండోస్ లాంటి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనేసి. సో ఇది వాళ్ళ వర్డ్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళది ఇది పవర్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏమంటారు బిట్ ఆర్టికల్ ఇంటర్ఫేస్, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి బై. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లైట్ వెయిట్గా ఇది ఎక్సెల్ది. సో బాగుంది. ఒకవేళ గిట్లా మీరు ట్రై చేసుకోవాలి అంటే గిట్లా ఒకసారి ట్రై అయితే చేయండి. ఎందుకంటే పెద్దగా సైజు కూడా ఏమి ఎక్కువ ఉండదు బై. ఐ థింక్ 200-300 MBస్లోనే ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళ అఫీషియల్ అంటే యూజ్ ఓన్లీ ఆఫీస్ ఫర్ ఫ్రీ అనేసి, సో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి అయితే కింద కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఫ్రెండ్స్, మీరు డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసారు కదా. సో సెకండ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో లీబ్రా ఆఫీస్ అనమాట బై. సో వీళ్ళు కూడా కొన్ని చేంజెస్ అయితే చేసిరు అన్నమాట బై. సో ఆ సాఫ్ట్వేర్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీ ఫైనల్ డిసిషన్ తీసుకొని రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బై. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది యూజ్ చేయని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. సో బై సెకండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే మాత్రం లీబ్రా ఆఫీస్ 24.2.0 అనమాట. అంటే ఇది వర్జన్ నెంబరు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఏదైతే 24.2 ఏదైతే ఉందో అది డేట్ చేంజ్ చేసినాం. ఏంటంటే ఇంతకుముందుకి ఎట్లుంటుండే అంటే ఇట్లా లీబ్రా ఆఫీస్ 7.6.4 అని ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే 24 అనేది ఇయర్, సెకండ్ అనేది మంత్ లాగా, అంటే లేటెస్ట్ ఏ ఇయర్కి ఆ వర్జన్ వచ్చేటట్టు ఈ కొత్త వేలు అయితే తీసుకొచ్చిర్రు. కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసిర్రు అన్నమాట. ఇది కూడా మంచి ఆల్టర్నేటివే. ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఏవైతే ఇంతకుముందు చూపించినానో ఓన్లీ ఆఫీస్ కానీ లేకపోతే లీబ్రా ఆఫీస్, ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఇవి అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా, అఫీషియల్ వెబ్సైట్స్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని అనేది రిక్వెస్ట్. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి బై. వీళ్ళ ఇది రైటర్ అనమాట. సో ఇది క్యాల్కులేటరు, తర్వాత ఏమంటారు పీపీటీ లాంటి ఆప్షన్, తర్వాత ఇది డ్రాస్ సంబంధించిన ఆప్షన్, తర్వాత బేస్ ఉంది, మ్యాథ్స్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మీరు స్ప్రెడ్షీట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట బై. చాలా మంచిదే. ఇవి కొత్తగా వస్తున్నాయి అనుకోవచ్చు, కానీ పాత ఎప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది లినక్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఇవి విండోస్లో కూడా మనకి మంచి ఆప్షన్స్ వస్తున్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా రెండిట్లో ఏది బెటర్ అన్న అంటే రెండు బాగున్నాయి. కొత్తగా ఫాస్ట్గా లుక్ వైజ్ అన్ని కలిపింది ఏంటంటే ఓన్లీ ఆఫీస్ బాగుంటుంది. కంపాటబిలిటీ, స్టెబిలిటీ, ఇంకా రోబోస్టర్స్ కావాలనుకుంటే లీబ్రా ఆఫీస్ బాగుంటుంది. కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అనమాట. సో అది బెనిఫిట్స్, రెండింటికి బెనిఫిట్స్ ఉన్నాయి బై. అండ్ రెండు ట్రై చేయండి. సో పెద్దగా డౌన్లోడ్ సైజ్ కూడా ఎక్కువ ఉండదు, 100-200 MB మధ్య లోపలనే ఉంటుంది. అదే మీకు వర్డ్ చూసుకుంటే వాటిలో కొంచెం లేదు అన్నప్పుడు ఇవి ఒక మంచి ఆల్టర్నేటివ్స్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. మీ థాట్స్ ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే కంపల్సరీ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఒకవేళ ఇట్లా సపరేట్గా ఈ రెండింటికి సంబంధించిన సపరేట్గా వీడియో చేయమంటే చేస్తాం. సో ఫైనల్గా రెండు సాఫ్ట్వేర్స్ చెక్ చేసిర్రు. రెండు సాఫ్ట్వేర్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మీరు సొంతంగా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. నేను సపరేట్గా చెప్తున్నాను కాదు, కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఇవి ఒరిజినల్ వాళ్ళ వెబ్సైట్స్ నుంచే దొరుకుతాయి, వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇవి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి డాక్యుమెంట్స్ ఏవైతే దానికి మంచి ఆల్టర్నేటివ్స్ అనమాట. అవి ఈ కంటెంట్ ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా అని కింద కామెంట్ చేయండి. మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే కంపల్సరీ లైక్ అండ్ ఆల్సో షేర్ అయితే పక్కా చేయండి బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా ఇష్యూలో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.